'ఇరుముడి' మూవీ రివ్యూస్ ఎలా ఉన్నాయో కూడా చెప్తాను. 'రవితేజ' గారిని కొత్తగా చూసాను. చాలా మెచ్యూర్డ్ యాక్టింగు. బట్ దెన్ అగైన్ ఆ పాత్ర ఎళ్లారు కాబట్టి యెస్ బావుంది, సూపర్ అని చెప్పలేను నేను. సినిమా ఎలా ఉంది అంటే మరి యాస్టీజ్ లాగా అయిపోతుంది నా పరిస్థితి. ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? కష్టమే. ఇంకా మొదలు పెట్టేద్దామా మరి? చాలా రోజుల తర్వాత 'బార్బల్' భయ్య ఈ సినిమాలో ఒక పాజిటివ్ పాయింట్ అయితే చెప్పాడు భయ్య. సో, ఆ పాజిటివ్ పాయింట్ చెప్పాడు కదా అని రివ్యూ బావుందని అయితే నేనైతే చెప్పలేను. ఆ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సినిమా మొత్తంలో 2 సాంగ్స్ బాగున్నాయంట. ఫస్ట్ వర్కౌట్ అయినా కొంచెం మాట్లాడుకుందాం. సినిమాలో 2 సాంగ్స్ నాకు బావున్నాయి. బాగా క్యాచీగా ఉన్నాయి. 2 సాంగ్స్ సినిమా మొత్తంలో గూడా. ఆ సాంగ్స్‌నంట వాళ్ళ ప్లే లిస్ట్‌లో గూడా పెట్టుకుంటారంట. గుడ్. అది పక్కన పెట్టేయాలి మళ్ళీ. మా ఇంట్లో అయితే తీర్థయాత్రలకి ప్లే లిస్ట్‌లో యాడ్ అయిపోద్ది. అది పక్కన పెడితే యాజ్ యూజువల్‌గా. సో, పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏంటో చెప్పు భయ్య? ఆ డివైన్ ఎలిమెంట్ ఏదైతే తీసుకున్నారో భక్తి గాని, మాల గాని నేను ఇంకొంచెం ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేస్తారు. కొన్ని చెప్తారు. పొద్దున్నే లేవాలి. అవి చాలా స్ట్రింజెంట్‌గా ఉంటాయి కదా! స్నానం టాయిలెట్‌కెళ్ళినా, బాత్రూమ్‌కెళ్ళినా స్నానం చేయాల్సొస్తది. ఏంటి బాబన్న ఇంకోసారి స్నానం టాయిలెట్‌కెళ్ళినా, బాత్రూమ్‌కెళ్ళినా స్నానం చేయాల్సొస్తది. పొద్దున 5కో, 4కో లెగుస్తారు. ఆ ప్రసాదం గురించి కొంచెం చెప్తారు. ఇది అనుకున్న అవన్నీ కూడా పొద్దున్న భక్తి ఛానల్‌లో చూపిస్తారు భయ్య. నువ్వు చూసేయి పర్లేదు. ఇప్పుడు మూవీలో ఇవన్నీ చూపియాలంటే కొంచెం కష్టం భయ్య. సో, ప్లాట్ మనకి చూపియాలి గదా! మూవీలో ఏముందో అది చూపిస్తారు. అయినా సరే నువ్వు ఇవన్నీ కూడా మూవీలో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అంటే ఇంక నేనేమనాలో నాకైతే అర్థం కావట్లేదు. అది కొంచెం చూపిస్తారనుకున్నాను గానీ, అది జస్ట్ అలా ఒక ఎలిమెంట్‌లా ఉంటది అంతే అండి. ఆ ఎలిమెంట్‌ని గూడా ఒక ప్లాట్ పాయింట్‌కి వాడతారేమో అనుకున్నా నేను. ఏంటంటే, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, హీరో కొంచెం ఫైట్ చేస్తారు కదా! అవి జస్ట్ అలా చూపియడమే బెటర్ భయ్య. యాక్షన్ సీక్వెన్స్‌లో అలాంటివి పెడితే బాగోదు. ఏంటి ఇప్పుడు హీరో టాయిలెట్‌కెళ్ళినా లేకపోతే ఏం చేసినా సరే మళ్ళీ వాళ్ళు స్నానం చేస్తున్నట్టుగా ఇవన్నీ చూపిస్తా పెట్టాలా? ఇలాంటి మున్సిపాలిటీ ఐడియాలు పెట్టుకొని ప్లీజ్ రివ్యూస్ అయితే చెప్పకు. ఓకే. ఏంటంటే, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, హీరో కొంచెం ఫైట్ చేస్తారు కదా! ఏదో సినిమాలో సరిపోదా శనివారం టైప్‌లో ఇక్కడ గూడా మాల్‌లో ఉన్నప్పుడు ఏమవుద్ది అని చెప్పి అనుకున్నా గానీ, ఆ ఎలిమెంట్ అసలు దాని జోలికి పెద్దగా ఎళ్ళలేదు. ఒక సీక్వెన్స్ ఉంటది. అది కూడా నాకు సరిగ్గా ట్రీట్ చేయలేదనిపించింది. మనకి ఎగ్జాంపుల్స్ తీసుకోవడం రాకపోతే తీసుకోకు. నేను చెప్తా. ఇప్పుడు 'చిరంజీవి' గారిది 'బిగ్ బాస్' అనే ఒక మూవీ ఉంటది. ఆ మూవీలో చిరంజీవి గారు మాలేసుకుంటారు. ఆ టైంలో తనికెళ్ళ బన్నీ గారో ఎవరో ఉంటారు పోలీస్ ఆఫీసరు. ఆయనొచ్చి వాళ్ళ మదర్‌ని ఏదో అంటూ ఉంటే, చిరంజీవి గారు ఫైటింగ్‌కి వస్తారా లేదా అనేది ఒక టెస్టింగ్ పాయింట్ ఉంటది ఆ సీన్‌లో. పోనీ ఆ రిఫరెన్స్ అయినా తీసుకోవచ్చు. పోనీ మనకు తెలీదంటే ఇప్పుడు 'ప్రభాస్' గారిది ఒక మూవీ ఉంటది 'రాఘవేంద్ర' అని. ఆ మూవీలో 'ప్రభాస్' గారిని కోపాన్ని తగ్గించడం కోసం ఆయనకు ఒక మాల టైపు అలాంటివి వేస్తారు. ఆయన దగ్గర నుంచి ఒక ప్రామిస్ తీసుకుంటారు. సన్యాసిలాగా ఉండమని చెప్తారు. బట్ అక్కడ గూడా ఒక మోరల్ డైలమా అనేది అరైజ్ అవుతది. అప్పుడు మళ్ళీ హీరో వాళ్ళ పేరెంట్సే లేదు ఇవన్నీ తెంపేసి, లేదు నువ్వు వెళ్లి ఫైట్ చెయి. యూ ఆర్ కరెక్ట్ అన్నట్టు చెప్తారు. కనీసం ఆ రిఫరెన్స్‌లు తీసుకొని చెప్తే బావుంటది. మనకు తెలియకపోతే ఏ రిఫరెన్స్ పడితే ఆ రిఫరెన్స్‌లు చెప్పి, మనకేదో అన్నీ తెలుసన్నట్టు జనాలకి చూపియడం కోసం ట్రై చేయకు. ఓకే. ఇది నా ఈ సజెషన్. సినిమాలో ఎమోషన్ కొంచెం వర్కౌట్ అయినా సస్పెన్స్ మ్యాటర్‌లో చాలా 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 ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి. ఉంటే బావుండేది. అక్కడే నాకు దెబ్బ కొట్టిందనమాట. చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఏమవుతదా? లేదా ఆ సీన్‌లో ఏం జరుగుతదా? అనే ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు నీకెందుకు ఆ సస్పెన్స్ కనిపియలేదు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మేబీ తర్వాత నువ్వు చెప్తావేమో చూద్దాం. మీకు ఓ సినిమా పేరుంటది. ఆ సినిమా పేరు చెప్తే చాలా పెద్ద స్పాయిలరు. సినిమా చూసినోళ్ళకి అర్థమైద్ది అదే సినిమా అని. విజయ్ సేతుపతి గారితో ఒక సినిమా ఉంటది. ఇంకా అంతకు మించి నేను చెప్పను. విజయ్ సేతుపతి గారితో సినిమా ఉంటది. ఆ సినిమా మీరు చూసారంటే చాలా పారలెల్స్ గీయొచ్చు ఈ సినిమాకి. కొంపతీసి 'మహారాజా' మూవీ అంటున్నావు భయ్యా? ఆ! అడుగుతున్నా. స్పాయిలర్ అని చెప్పి నేమ్ తీయలేదు బతికిపోయావు. లేకపోతే మామూలు రోస్ట్ చేసుకోరు. నిజంగా చెప్పు కొంపదీసి 'మహారాజా' మూవీ ఈ మూవీ పారలెల్ అంటున్నావా? అండ్ ఇంకోటేంటంటే ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ మరీ అరే టూ మచ్ రా అరేయ్ అన్నట్టుంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హీరో అండ్ వాళ్ళ డాటర్ ఎమోషన్ చూపించాలంటే ఒక సాంగ్ సరిపోతుందండి. కదా! ఈడ్ని చూడు భయ్యా ఏమంటున్నాడో చూడు ఒకసారి. ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాలో 2 మెయిన్ ఎమోషన్స్ అండి. 2 ప్రాపర్‌గా వర్క్ అవ్వాలి. అప్పుడే మనం అసలు బాగా కనెక్ట్ అయిపోతాం. ఆ 2 ఎమోషన్స్ ఏంట్రా అంటే ఒకటి సమంత గారికి వాళ్ళ హస్బెండ్‌కి. ఆ లవ్ గాని, ఆ అఫెక్షన్ గాని, వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ గాని అదంతా ఎస్టాబ్లిష్ చేయరు. సో, అంటే 2, 3 సీన్‌లు ఉంటాయి గానీ నాకైతే ఆ ఫీల్ ఎక్కడ రాలా. ప్లస్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా ఏమాత్రం చూపియరు. సో, నీలానే ఉన్నట్టున్నాడు. కొంపదీసి నువ్వే ఏంటి? ఆ! ఫస్ట్ మనకి క్లారిటీ ఉండదు. ఎమోషన్ ఎంతసేపు చూపియాలో, లేదా సాంగ్‌తో చూపియాలా, లేదా 2 సీన్‌లతో కట్ చేయాలా, లేదా డ్రాగ్ చేయాలా, ఏం చేయాలనేది మనకు క్లారిటీ ఉండదు. పేపర్ మీద అయితే చాలా రాసుకొని వచ్చి రివ్యూలు చెప్తావు. ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకొని,
మూవీ రివ్యూస్ ఇస్తే బాగుంటది అని చెప్పి నా ఫీలింగ్. హైరానా తీసుకోండి, ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. దానిని మనం ఇంకా ఇప్పుడు ఎలా అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ స్టార్ లెవెల్లో ఎమోషన్ ఉంటుంది. ఆ ఫ్యామిలీ స్టార్లో కూడా అంతే కదా, పెట్రోల్ కొట్టినట్టు తోసుకుంటూ వెళ్తా బండి, మిడిల్ క్లాస్ అంతే, దోశల్లో ఇది వేసి ఏదో ఎయిర్ దోశ చేస్తా. అలానే ఇక్కడ కూడా ఏంటంటే మరి ఇందాకే చెప్పా, ఏదో రిఫరెన్స్ ఇచ్చేద్దాం అని చెప్పి మూవీ పేర్లు తీసుకోవడం కాదు. ఫ్యామిలీ స్టార్లో ఉన్న మిడిల్ క్లాస్ కష్టాలని చెప్తున్నావు. ఇక్కడ ఏం పెద్ద కష్టాలు ఉన్నట్టు ఏం చూపిరే. వాళ్ళకి వచ్చే జీతంతో శుభ్రంగా ఇంకా మహారాణిలా చూసుకుంటాడు హీరో వాళ్ళ కూతుర్ని. ఇప్పుడు అది ఇది ఎందుకు కంపేర్ చేస్తున్నావో నీకే తెలీదు. అతి 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 ఎలా అంటే తన 5th క్లాస్ పాస్ అయిందని చెప్పి ఊర్లో ఫుడ్ అన్నదానం టైప్లో పెట్టేసి ఆల్కహాల్ పార్టీలు కూడా ఇస్తాడు హీరో 5th క్లాస్. ఇక ఇంకంతే, కూతురు అంటే నాకు ప్రేమ ప్రేమ మరీ అతి అతి టైప్లో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమని అతి ప్రేమ అని చెప్పి ఎందుకో నువ్వు అతికే అతి రివ్యూ ఇస్తున్నావు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇలా అయితే కష్టమే. అతి చేయొచ్చు, కానీ అతికే అతి చేయడం అనేది కష్టమే. అండ్ విలనిస్టులు కూడా కొన్ని సీక్వెన్స్ ఎలా చూపిస్తారంటే, ఒక కబడ్డీ సీక్వెన్స్ ఉంటుంది, నాకు చెప్పబుద్ధి కూడా అవ్వట్లేదు. ఆ కబడ్డీ సీక్వెన్స్ ఒక దగ్గర కట్ చేయొచ్చు. ఆ ఇబ్బంది పెట్టాడు అమ్మాయిని వదిలేసాడు. నో, నేను ఆ సీన్ మొత్తం కంప్లీట్ చేస్తా, నేను చేసి చూపిస్తా అన్నట్టు ఒక సీన్ ఉంటుంది. నువ్వు సినిమా చూస్తావో లేకపోతే చెప్పింది నీ చెప్తావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కబడ్డీ సీక్వెన్స్లో ఉన్న సీను తర్వాత సినిమాలో కనెక్ట్ చేస్తారు. అదే మెయిన్ పాయింట్ అక్కడ. గుర్తుందా? ఇప్పుడు చెప్తే నేను స్పాయిలర్ ఉంటుందేమో కానీ ఒక సీన్లో వచ్చి నాకు శరణం చెప్పండి అని చెప్తాడు హీరో. అందరు చెప్తారు, వాడు తప్ప. ఎందుకు తెలుసు కదా, అందుకు. సో ఈ సీన్ ఎంత క్రిటికలో ఎందుకు పెట్టాడు అనేది డైరెక్టర్కి తెలుసు, మాకు కూడా అర్థమైంది. మరి మీరు రివ్యూవర్ కదా, మీకు కొంచెం కష్టమే అర్థమవుతుంది. అసలు కిడ్స్ని మాత్రం తీసుకెళ్ళకండి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రాబ్లీ ఏ రేటెడ్ ఉంటుంది ఇండియాలో, కానీ యూఎస్లో ఫస్ట్ ఇప్పుడు నెల్లని షోకి ఒక చిన్న పాపని తీసుకొచ్చారు. అప్పుడప్పుడే మాటలు వస్తున్న పాప. అక్కడ సీన్లో ఎవరో చంపేస్తాను ఏదో అంటే పాప కూడా చంపేస్తాను క్యూట్గా అంటుంది. పిల్లలు తీసుకొస్తే ఇలాంటి సినిమాలకి. పిల్లల్ని కాదు భయ్యా, నిన్ను తీసుకెళ్ళకూడదు మూవీలకి. ఎందుకంటే మనకి ఏది అర్థం కాదు. అంటే ఫస్ట్ టైం చూస్తున్నావేమో కదా నువ్వు కూడా. చంపేయండి అన్న డైలాగు ఈ సినిమాలోనే వచ్చింది, మరి అంతకుముందు ఏ సినిమాలో కూడా లేదు. సో దిస్ షోస్ దట్ ఇది నీ ఫస్ట్ మూవీ ఏమో అని చెప్పి నా ఫీలింగ్. కాదు అది ఇది అంట, మరి నాకైతే తెలీదు. బెటర్ ఇట్లాంటి మూవీస్కి నేను తీసుకెళ్ళకపోవడమే మంచిది. అండ్ మోర్ ఓవర్ ఇదేమి అడల్ట్ కంటెంట్, అడల్ట్ మూవీ ఏం కాదు. ఇండియాలో కూడా ఇది U/A సర్టిఫికేట్ వచ్చిన మూవీయే. అండ్ పిల్లల్ని డెఫినెట్గా తీసుకెళ్లాల్సిన మూవీ ఇది. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఉంది. అండ్ ఇవి వితౌట్ స్పాయిలర్ ఇవ్వడానికి మ్యాక్సిమం చెప్తున్నాను. మీరు కూడా మీకు ఇందాక విజయ్ సేతుపతి సినిమా కింద కామెంట్లు రాయండి, లేదా స్పాయిలర్ అని పెట్టండి. సినిమా చూడాలి, కామెంట్ చదవకండి. మళ్ళా రిఫరెన్స్ ఇవ్వద్దు అని చెప్పి మళ్ళీ స్పాయిలర్ అని అదే మూవీ చెప్తున్నావు. కన్ఫర్మ్ నువ్వు విజయ్ సేతుపతి గారి మహారాజా మూవీతో ఇది కంపేర్ చేస్తున్నావా? ఎందుకు భయ్యా నాకు అర్థం కావట్లేదు. ప్యారలల్స్ ఇవ్వచ్చా? సరే, ఎన్ని ప్యారలల్స్ ఇవ్వచ్చో చూద్దాం. అసలు ఏముందని. ఇప్పుడు ఇరుముడి మూవీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మహారాజా మూవీ చూసిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ చూడకపోతే మీరు కూడా ఆ మూవీ చూడండి. ఇదేం పెద్ద స్పాయిలర్ కాదు, ఇది ఒక బాయిలర్ ఎవరికి, మన బార్బెల్. ఎందుకంటే ఒకసారి మీరు ఆ 2 మూవీలు చూస్తే అందులో ప్యారలల్స్ మీరు చాలా తీయగలిగితే నాకు చెప్పండి. ఓకే, లేదురా ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఉంది కదా, మహారాజా మూవీలో కూడా చూపించారు కదా అంటే చాలా ఉన్నాయి. ఇంకా ఆకాశం అంతా మన ప్రకాష్ రాజ్ గారు, త్రిషా గారిది ఉంటుందో మూవీ. అండ్ ఇంకోటి డాడీ మూవీ మన మెగాస్టార్ చిరంజీవి గారిది, ఫాదరు డాటరు సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు అదొక్కటే ఎలిమెంట్ పట్టుకుంటే ఇంకా బొచ్చుడు సినిమాలు ఉంటాయి. అది కాకుండా ప్లీజ్ స్టిక్ ఆన్ అవుదాం. ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తుంటారో ఈ రివ్యూవర్కి మీరు వెళ్ళి 2 సినిమాలు చూసి ఆ ప్యారలల్స్ ఏమున్నాయో కింద కమెంట్ చేయండి. లేదురా ఉండరు అని చెప్పి నేను చెప్పినట్టే మీరు నమ్మితే దాన్ని కూడా కింద కమెంట్ చేయండి. సో ఫైనల్గా బార్బెల్ది రివ్యూ ఎలా ఉందంటే ప్రతి వీడియోలో చెప్తున్నట్టు రెగ్యులర్ టెంప్లెట్ అయిపోతుందేమో అది కూడా. ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? ఇలా రివ్యూస్ చేస్తే కష్టమే. రివ్యూవర్స్ చెప్పినట్లుగా మూవీ అయితే అలా లేదండి, బాగుంది సినిమా. అందరు కూడా వెళ్ళి వాచ్ చేయండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా వెళ్ళి హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఇందులో పెద్దగా ఏమి అడల్ట్ కంటెంట్ కానీ వల్గర్ సీన్స్ కానీ అలాంటివి ఏమీ లేదు. కొంచెం ఎందుకో వీళ్ళు చాలా షో చేస్తూ చెప్తున్నట్టుగా నాకు అనిపించింది. ఆల్రెడీ మీకు ఎక్స్పోజ్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో మొత్తం మీకు చూపించి. అండ్ మోర్ ఓవర్ గుడ్ మెసేజ్ మూవీ. తప్పకుండా గర్ల్స్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడాలి. సో మీకు టైం కుదరక మీరు ఒకవేళ థియేటర్లో చూడకపోయినా సరే డెఫినెట్గా అయితే ఓటీటీలో వాచ్ అయితే చేయండి. మంచి మూవీ. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ నాకైతే రవితేజ గారి పర్ఫార్మెన్స్ సూపర్ అనిపించింది. చాలా బాగా చేశారు ఆయన. చాలా న్యాచురల్గా సటిల్గా చాలా బాగా చేశారు. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రెడిక్షన్లోనే, ట్రైలర్లో చూసినప్పుడే
రవితేజ గారు చాలా బాగా యాక్ట్ చేస్తున్నట్టుగా కనిపించిందండి. సినిమా త్రూ ఔట్ కూడా అలానే బాగా చేశారనమాట. అండ్ అదర్ పెర్ఫార్మెన్సెస్ ఎస్పెషల్లీ రవితేజ గారి కూతురుగా చేసిన ఆవిడ పెర్ఫార్మెన్స్, హీరోయిన్ రోల్ కూడా చాలా తక్కువ లిమిటెడ్ రోల్ ఉన్నప్పటికీ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ స్టోరీలో వాళ్ళు కొన్ని చెప్పారు చూసారా, అందులో ఒక్క పాయింట్‌కి మాత్రం నేను అగ్రీ అవుతాను. అదేంటంటే కొంచెం కన్వీనియన్స్ రైటింగ్ ఉంటది. ఇంకా నేను స్పాయిలర్ చెప్తే బాగోదు. జనరల్లీ ఇప్పుడు ఎవరైనా ఒక క్యారెక్టర్ ఉంటది. పుష్పవతి అవుతది. సో, అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆవిడని బయటికి పంపరు. ఇంట్లో పెట్టి చాలా కేర్ తీసుకుంటారు. అట్‌లీస్ట్ ఆ ఫంక్షన్ అయ్యేంత వరకు అదంతా. సో, ఇక్కడ కొంచెం కన్వీనియన్స్ రైటింగ్‌తో ఎళ్లి కిటికీలో చూసేసిందా, అలా ఒక ఎలిమెంట్ ఉంటది. బట్ ఆ ఎలిమెంట్ వల్ల సినిమా మొత్తం నెగెటివ్ అయిపోయిందా అంటే డెఫినిట్‌గా కాదు. అదొక చిన్న పాయింటే. బట్ స్టిల్ మూవీ మాత్రం చాలా బావుంది. మీరెళ్లైతే హ్యాపీగా వాచ్ చేయండి. అండ్ వాచ్ చేసొచ్చి కింద కమెంట్ చేయండి. అరే! నేను చెప్పింది కరెక్టా? లేదంటే మన రివ్యూవర్స్ చెప్తుంది కరెక్టా? అనేది మీకే అర్థమవుతది. సో, కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మా వీడియో గనుక ఇంకా చాలా మందికి షేర్ చేయాలనిపిస్తే షేర్ బటన్ కొట్టేయండి భయ్యా. అండ్ ఇంకోటి, నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలన్నా, లేదా చిన్న చిన్న షార్ట్స్ ఏమన్నా చూడాలన్నా సరే, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మనకొక ఛానెల్ ఉంది. అక్కడ నేను పెడతాను. కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా పెడతాను. ప్లీజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వచ్చేసేయండి. ఫాలో అవ్వండి. అందరూ ఈ మూవీకెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ.